ఆల్ ఈ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి రొయ్యల పులుసు అండి. దీన్ని చేయడం ఎంత ఈజీయా అనేటట్టు అయితే చేస్తున్నాను. చూసేయండి, చక్కగా చేసేయండి. ముందుగా ఒక అర కేజీ రొయ్యలు అయితే తీసుకున్నాను. వీటిని శుభ్రం చేసే తీసుకున్నాను. చూడండి, ఈ సైజులో ఉన్నాయి. ఇప్పుడు వీటిని 2 సార్లు కడిగేసి పక్కన పెట్టేసుకుందాం. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను. అందులోని ఒక 1/2 లీటర్ నీళ్ళు అయితే పోసుకుంటున్నానండి. దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను. అందులోని ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసేసి మెత్తటి పేస్ట్ లాగా మనం మిక్సీ పట్టేసుకుందాం. మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవచ్చండి. అప్పుడు మన పులుసు చాలా బాగుంటుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకున్నానండి. అందులోని ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుంటున్నాను. అందులోని ఒక బిర్యానీ ఆకు ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 5 లవంగాలు, అర స్పూను జీలకర్ర వేసుకుని ఒకసారి వేయించుకుందామండి. 1 నిమిషం వేగితే సరిపోతుంది. ఇలా వేగిన దాంట్లోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఉల్లిపాయ పేస్ట్, దాన్ని అయితే యాడ్ చేసేసుకుందాం. ఇలా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న దాంట్లోని ఒక 4 పచ్చిమిరపకాయలు పొడుగ్గా చీరుకుని వేసుకుంటున్నాను. ఎందుకంటే మన పులుసులో ఎప్పుడు కూడా పచ్చిమిరపకాయలు పొడుగ్గా ఉంటే పులుసు దానికి పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత అందులోని 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపుకుందామండి. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇప్పుడు అందులోని మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు అందులోనే ఒక 1/2 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే రుచికి సరిపడగా ఉప్పు వేసుకుని బాగా కలుపుకుందాం. చూడండి, ఉప్పు, కారం, పసుపు కూడా మన రొయ్యలు అన్నట్టుగా కూడా బాగా పట్టాలి. అలా మిక్స్ చేసుకుందామండి. తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి అందులోని ఒక 1/2 స్పూను ధనియాల పొడి అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది మన కూరకి. ధనియాల పొడి వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. ఇప్పుడు దాన్ని ఒకసారి కలుపుకుందామండి. కలుపుకుని మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఆ చింతపండు రసాన్ని అయితే ఇందులో యాడ్ చేసేస్తున్నాను. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి ఈ కర్రీ అయితేని. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం పులుసు అన్నాం కాబట్టి కొంచెం పలచగా ఉండాలని మనం చింతపండు రసం అయితే ఎక్కువ వేసుకున్నాము. వద్దు, నాకు థిక్ కన్సిస్టెన్సీ కావాలంటే కొంచెం తక్కువ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు ఉడకనిద్దాం. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఒక అర స్పూను గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 స్పూను కసూరి మేతి అండి. ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇప్పుడు అవన్నీ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాము. మన రొయ్యలు అన్నీ కూడా బాగానే కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు మరొకసారి మూత పెట్టేసుకుందాము. ఒక 2 నిమిషాలు ఉడకనిద్దామండి. 2 నిమిషాలు. 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. ఇప్పుడు ఒకసారి కలుపుకుని ఉప్పు, కారం అవి సరిపోయినాయా లేదా చూసుకుంటున్నానండి. పర్ఫెక్ట్గా సరిపోయినాయి నాకైతేని. ఇప్పుడు అందులోని కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. మన రొయ్యల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.